అలాగే నా పేరు మిత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతే కాదు, కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో, బేసిక్‌గా 'వార్ 2' సినిమాకి సంబంధించి ఇంకొక మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. సో, అందులో మొదటిదైతే షూట్ అయిపోయింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎన్టీఆర్ గారే పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు మనకందరికీ కూడా. సో, ఇట్స్ అఫీషియల్ అండ్ షూట్ అయితే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం హెవీగానే ఉన్నప్పటికీ కూడా యూ నో దానికి ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇట్స్ అన్ యాక్షన్ సీక్వెన్సెస్ బేస్డ్ వీఎఫ్ఎక్స్ కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టదనమాట. సో, అందువల్ల ఏంటంటే కొంచెం త్వరగానే ఫినిష్ చేస్తారు. సో, మనకి షూట్ అయిపోయింది కాబట్టి ట్రైలర్ అనేది మనకు మాక్సిమం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ వచ్చేయొచ్చు. ఈ మంత్ ఎండ్‌లోనే మనకి ఏదో ఒక టైంలో ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఫోర్త్ వీక్‌లోనే మనకి 'వార్ 2' మూవీ యొక్క ట్రైలర్ అయితే ఉంటది. అండ్ ట్రైలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక 10 డేస్ పాటు చాలా హెవీ ప్రమోషన్స్ అయితే ఉంటాయి 'వార్ 2' సినిమాకి. ఎక్కువ రోజులు టైం తీసుకోవట్లేదు. అండ్ ప్రమోషన్స్‌కి యాక్చువల్‌గా వినిపిస్తున్న రూమర్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు వీళ్ళిద్దరూ ఎక్కువగా అవైలబుల్ ఉండరు. అలా కాకుండా వేరే గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ అంటారు గదా! సో, ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. సో, 'వార్ 2' వాళ్ళు మాక్సిమం దీని మీదే కాన్సంట్రేట్ చేశారు. హిందీ బెల్ట్‌లో వాళ్ళు బేసిక్‌గా పెద్దగా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మూవీకి చాలా హ్యూజ్ హైప్ అయితే ఉంది. అండ్ తెలుగులో కూడా మనం చూసుకున్నట్టయితే 'నాగవంశీ' గారు తీసుకున్నారు. సో, తెలుగులో ఇంక వాళ్ళు టెన్షన్ పడాల్సిన పనైతే లేదనమాట. ఇంక మొత్తం ఆయన చూసుకుంటారు ఇటు సైడ్ తెలుగు ఇండస్ట్రీ సైడ్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళైతే వాళ్ళ మటుకు వాళ్ళున్నారు. బట్ 'ఎన్టీఆర్' గారు అండ్ 'హృతిక్ రోషన్' గారు కూడా మేబీ కొన్ని ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేసుంటే బాగున్ను అనిపిస్తోంది మరి. ఏమో మరి చూడాలి ఇంకేం చేస్తారో మరి. అండ్ ఇంకా ఇంకొకటి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఈ సినిమా 'వార్ 2' సినిమా 5 ఏఎం నుంచి షోస్ అయితే పడతాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో. లాస్ట్ టైమ్ యాక్చువల్‌గా 'దేవరా'కి మీరు గమనించినట్టయితే అరౌండ్ 500 1 ఏఎం షోస్ అయితే ఏసారు. అదొక రికార్డ్ యాక్చువల్‌గా. 500 కూడా కాదు. 500 అబోవ్ 524, 34 ఏదో నంబర్ ఉందక్కడ. సో, ఆ లెవెల్ ఆఫ్ 1 ఏఎం షోస్ అయితే ఏసారు. సేమ్ ఇప్పుడు కూడా 'వార్ 2' సినిమాకి 500 పైగా 5 ఏఎం షోస్ అయితే ఎయబోతున్నారు. ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్స్ ఇస్తది. అందులో నో డౌట్. బట్ నాట్ ష్యూర్ అబౌట్ తెలంగాణ గవర్నమెంట్. అక్కడ సంగతి చెప్పలేము. సో, అక్కడ మేబీ ఆ 7 ఆ టైంకి స్టార్ట్ అవ్వచ్చేమో. మేబీ అలాగే జరగొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో, ఒక 5 షోస్ అనేవి ఎలాగో ఏసుకోవచ్చు. బట్ అది అంత ఎర్లీగా ఎయనిస్తారో లేదో తెలీదు మరి. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం 'పుష్ప 2' ఇన్సిడెంట్ తర్వాత నుంచి కూడా కొంచెం బాగా కఠినతరం చేసింది కదా పరిస్థితుల్ని. సో, అందువల్ల కొంచెం కాంప్లికేటెడ్ అనే జెప్పాలి. ఆహ్, నాట్ ష్యూర్ ఏం జేస్తారు ఏంటనేది. బట్ వాళ్ళు ప్లానింగ్ అయితే జేస్తున్నారు కొంచెం గట్టిగా. సో, ఒకవేళ 5 కాకపోయినా అట్‌లీస్ట్ తెలంగాణలో 6కి అయితే స్టార్ట్ అయ్యేలా చూస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఏపీలో అయితే 5కి అయితే స్టార్ట్ అయ్యేలా జేస్తారు. సో, డెఫినిట్‌గా చాలా హ్యూజ్ లెవెల్‌లో ప్లానింగ్ అయితే ఉంది. అండ్ మూవీ యొక్క రన్ టైమ్ మనకి యూ నో కొంచెం ఎక్కువే ఉంటది 'వార్ 2' సినిమాది ఆబ్వియస్‌లీ. సో, ఆ రన్ టైమ్‌కి తగ్గట్టుగా డే 1 6 షోలు పడేలాగైతే ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి చూడాలి మరింకా ఆ రన్ టైమ్ ఎంతవరకు సెట్ అవుతది, ఏంటి అనేది. ప్రస్తుతానికైతే రన్ టైమ్ అయితే అప్డేట్ అవ్వలేదు. మేబీ ఫర్దర్‌గా అప్డేట్ అవ్వచ్చు. బట్ నా గెస్ అయితే ఒక 2 అవర్స్ 40 మినిట్స్ 2 అవర్స్ 50 మినిట్స్ ఆ రేంజ్‌లో ఉంటదనుకుంటున్నాను నేను 'వార్ 2' సినిమాదైతే రన్ టైమ్. మేబీ ఉంటే 2 అవర్స్ 50 అబోవ్ గూడా ఉండొచ్చు. బట్ మోర్ దెన్ 3 అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం. ఎందుకంటే ఆయనకి ఐడియా ఉంటది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన 5 ఏఎం షోస్ అయితే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. లేదంటే ఆయన ప్లాన్ చేయరు కదా! డే 1 6 షోస్ పడేలాగా 5 ఏఎం నుంచి ప్లాన్ చేస్తారాయన. సో, అట్లా జరుగుతది కాబట్టి మేబీ ఒక 2 అవర్స్ 40, 45, 50 ఆ రేంజ్‌లో ఉంటదనుకుంటున్నాను నేను మూవీ డ్యూరేషన్ అయితే. సో, అది సిట్యుయేషన్. అండ్ డెఫినిట్‌గా కొంచెం గట్టిగానే ప్లాన్ అయితే జేస్తున్నారు. రిలీజ్‌కైతే. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇంక 80,00,00,000 పెట్టి సినిమా రైట్స్ అయితే కొన్నారు గాబట్టి, చాలా హెవీ ప్లానింగ్ ఉంటది. అండ్ 'వార్ 2' సినిమాకి
ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నేషనల్ చైన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పీవీఆర్, ఐనాక్స్ కావచ్చు, లేదా సినీపాలిస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం బాగా ఏమంటారు వార్ 2కే ఫర్గా ఉంటాయి. సో మల్టీప్లెక్స్ల విషయంలో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ గారికి పెద్దగా కష్టం తప్పింది. ఈజీగానే వాళ్ళకి యాక్సెస్ దొరికేస్తది. ఈజీగానే ఎక్కువ స్క్రీన్స్ వాళ్ళకే వస్తాయి. ఎక్కువ షోస్ వీళ్ళకే పడతాయి. ఇంకా ఏషియన్ సైడ్ అటు సైడ్ మటుకు ఇంకా అది కూలీ ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఏషియన్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని డిస్ట్రిబ్యూషన్. సో ఆబ్వియస్లీ అది కామన్ ఇంకా. బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం 500 షోలు ఒక యూనో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు అన్న ఒకే ఒక్క రీజన్‌తో పడుతున్నాయి దానికి. అఫ్‌కోర్స్ అది ఏమి నార్మల్‌గా ఏదో క్యామియో టైప్ కూడా కాదు కదా! సో అది ఇక ఔట్‌రైట్ మూవీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు గేమ్ చేంజింగ్ అండ్ టర్నింగ్ పాయింట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ ఎంటైర్ స్పై యూనివర్స్‌కి. సో ఆ కైండ్ ఆఫ్ రోల్‌లోకైతే ఇంకా ఎంటర్ అయ్యారు. అండ్ ఇది ఈ ఒక్క పార్ట్‌తోనే ఆగిపోతదని కూడా నేను అనుకోవట్లేదు. ఈ వార్ 2తో మాత్రమే ఎన్టీఆర్ గారి రోల్ ఆగుతది అనుకోవట్లే. ఈ స్పై యూనివర్స్‌లో ఇట్ విల్ కంటిన్యూ డెఫినైట్‌లీ. ఇట్ విల్ కంటిన్యూ ఇంటూ మెనీ అదర్ చాలా వాటికెళ్తది. 'పఠాన్ 2' అండ్ తర్వాత యాక్చువల్‌గా 'పఠాన్' వర్సెస్ 'టైగర్' అన్నారు. బట్ అది ఏమైందో అది ఎడిపోయిందో మరి తెలీదు. అది ఆగే ఇదొచ్చింది యాక్చువల్‌గా. అది ఆగి వార్ 2 వచ్చింది. సో మరింక ఏం చేస్తారో మరి చూడాలి మరి 'పఠాన్' వర్సెస్ 'టైగర్' ఒకవేళ ఉన్నట్టయితే అదుంటది. అండ్ చాలా సినిమాలుంటాయి ఈ స్పై యూనివర్స్‌లో ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దాంట్లో అలాగే ఎన్టీఆర్ గారి రోల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో లెట్స్ సీ చూద్దాం. ఏంటి సిట్యుయేషన్ ఏంటనేది. అండ్ ఇంకా తర్వాత యూనో ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనకి ఈ సినిమాకి సంబంధించిన థియేటర్స్ విషయంలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, వాటిని కంప్లీట్‌గా సార్ట్ ఔట్ చేసుకునే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అండ్ మేబీ ఆ 2 బృందాలు ఏవైతే ఉన్నాయో, ఆ 2 బృందాల మధ్య కూడా ఒక సామరస్యత అయితే వచ్చింది. ఒక ఒక ఏమంటారు ఒక మంచి పాజిటివ్ థింగ్‌తోనే మొత్తం డిస్కషన్స్ అన్నీ కూడా ఎండ్ అయ్యాయి అన్నట్టుగా అయితే ఇండస్ట్రీలో వినబడుతూ ఉంది. సో, ఇంకా 2 సినిమాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణలో. మీకు తమిళనాడులో ఇబ్బంది లేదబ్బా! హిందీ స్టేట్స్‌లో ఇబ్బంది లేదబ్బా! హిందీ స్టేట్స్‌లో మాక్సిమం థియేటర్స్ వార్ 2కెళ్తాయి. తమిళనాడులో మాక్సిమం థియేటర్స్ కూలీకెళ్తాయి. కాకపోతే ఈ ఐమాక్స్ లాంటివి గూడా ఇప్పుడు వీళ్ళకే వస్తున్నాయి. వార్ 2కే ఈవెన్ చెన్నైలో గూడా. అండ్ ఇప్పుడు ఏమంటారు ఈ నేషనల్ చైన్స్ అన్నాను కదా! పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్ ఇలాంటివన్నీ గూడా కొంచెం మరి వీళ్ళకే అడ్వాంటేజ్ ఉంటది వార్ 2 వాళ్ళకి. సో, ఎటు చూసుకున్నా వాళ్ళు ఉన్న పొజిషన్‌లో వాళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. 'కూలీ' సినిమా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న పొజిషన్ ఏదైతే ఉందో దానంత స్ట్రాంగ్‌గా అయితే లేరు వాళ్ళైతే మాత్రం. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. ఒకవేళ నిజంగానే మేబీ అక్కడ అంత డామినేషన్ గనక లేకపోయి ఉండుంటే తమిళనాడు మార్కెట్‌లో చాలా ఇబ్బందయ్యేది. వార్ 2 సినిమాకి. బట్ ఇప్పుడు అలా గాదు. కంప్లీట్‌గా వాళ్ళకి చాలా ఫర్‌గా ఉంది సిట్యుయేషన్ అయితే. బట్ కొన్ని మల్టీప్లెక్స్‌లుంటాయి. వాటినైతే ఇంక వీళ్ళేం జేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మాయాజాల్ మల్టీప్లెక్స్' అని ఒకటుంటది. దాంట్లో ఉన్న స్క్రీన్‌లు, దాంట్లో పడే షోలు అలా ఇలా ఉండవసలు. ఇంకా దాంట్లో 'కూలీ' సినిమా 'రజనీకాంత్' గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఔట్‌రైట్ ఇంక 'రజనీకాంత్' గారి సినిమాలే పడతాయి. దాంట్లో వీళ్ళు ఒక్క షో అయినా కొట్టగలిగితే వీళ్ళు గ్రేట్ అని ఒప్పుకోవచ్చు. వైఆర్ఎఫ్ వోళ్ళు. అంటే ఏమో ఎందుకంటే వాళ్ళు తమిళ్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా! ఈ సినిమాని. సో, అందుకు నా డౌట్ అనమాట. మరి ఏం చేస్తారో ఏంటో మరిక. నేనైతే వెయిటింగ్ యాక్చువల్‌గా ఆహ్, ఏపీ, తెలంగాణ వరకైతే ఓకే. బానే ఉంది మొత్తం అంతా. బట్ నాట్ ష్యూర్ అనమాట. ఇంక ఏంటి సిట్యుయేషన్ అనేది. అంటే తర్వాత తర్వాత ఎలా ఎళ్తది ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికైతే. బట్ తమిళనాడు ఏమో హిందీ సైడ్ అయితే మాత్రం వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినన్ని థియేటర్‌లయితే దొరుకుతాయని నేను అనుకోవట్లేదు నేను. ఎంత అది సన్ పిక్చర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంతకుముందు 'రోబో 2.0'తో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఏమో ఐయామ్ నాట్ ష్యూర్. వీళ్ళైతే మాత్రం ప్రాపర్‌గా రిలీజ్ చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. సో, ఏపీ, తెలంగాణలో కొంచెం నార్మల్‌గానే ఉంది. మరీ అంత వార్ ఫైటింగ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే లేదు. అది అయితే వినబడుతుంది అప్‌డేట్. మరింక చూడాలి మరింక ఏం చేస్తారో మరింక. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, 'వార్ 2' మూవీ అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా కొద్ది రోజులే ఉంది. ఇవాళ జూలై 8 అంటే ఈ మంత్ ఒక 23 డేస్ ఉంది. ఒక 15 డేస్ ఉందంతే. సో, ఒక 38 డేస్ ఉంది రిలీజ్ అవ్వడానికి. సో, ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ బేసిక్‌గా నేను నిన్న ఒక వీడియో చేశా యాక్చువల్‌గా. ఏమనంటే అంటే అది థియేటర్స్ ఇష్యూ కోసమే వీడియో చేశా. ఐమాక్స్ థియేటర్స్ కోసం ఎస్పెషల్లీ. సో, ఈ 'వార్ 2 వర్సెస్ కూలీ' నడుస్తూ ఉంటే కొంతమందన్నారు
ఏమంటే, "అదేంటి బ్రో సౌత్ మూవీకి కాకుండా నార్త్ మూవీకి సపోర్ట్ చేస్తున్నావు" అని చెప్పి. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారుంటే, అది ఏ యాంగిల్‌లో నార్త్ మూవీ మాత్రమే అయ్యింది. ఎన్టీఆర్ గారున్న సినిమా నార్త్ మూవీ మాత్రమే ఎలా అవుతది? నాకు అర్థం కాలే. సో, ఏమో మరిక. ఏమో. ఆ కామెంట్ ఎవరైతే రాసారో వాళ్ళు దయచేసి వాళ్ళ చేతుల్ని డెటాల్‌తో కడుక్కోండి. చాలా తప్పుగా రాశారు. అది. అది మ్యాటరు. సో, మీ చేతులు కొంచెం ఆ అపవిత్రమైన పని చేసాయి కాబట్టి కొంచెం అది. సో, అది డెఫినిట్‌గా ఒకటి చెప్తా చూడండి. 'ఎన్టీఆర్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు, 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు, 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు వీళ్ళందరూ గనక ఉన్నట్టయితే ఇట్ విల్ బి ఏ ఔట్‌రైట్ తెలుగు సినిమా. అది ఒకవేళ క్యామియోస్ లాంటివి కాకపోతే. ఏది చిన్న చిన్న క్యామియో రోల్స్ లాంటివి చేస్తే కాదు. ఇప్పుడు 'ప్రభాస్' గారు ఒక పాటలో ఎంట్రీ ఇస్తారు ఒకసారి. అట్లా కాదు. ఆ! అలా గాకుండా ఈ టైప్ ఆఫ్ రోల్స్ ఏవైతే చేస్తారో అది ఔట్‌రైట్ ఇంక తెలుగు సినిమా కిందకే వస్తది. మన జోన్ వరకు. ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే అది హిందీ సినిమా అవుతది. బట్ మన స్టేట్స్ విషయానికొస్తే ఇట్స్ ఎ తెలుగు సినిమా. అది మ్యాటర్. ఆ ప్లేస్‌లో ఎవ్వరున్నా అదంతే వస్తది. ఆ ప్లేస్‌లో 'ప్రభాస్' గారు చేసినా అది తెలుగు సినిమా కిందకే వస్తది. సౌత్ సినిమా కిందకే వస్తది. ఆ ప్లేస్‌లో 'అల్లు అర్జున్' గారు చేసినా అది సౌత్ సినిమా కిందకే వస్తది. అది నేను చెప్పేది. సో, ఇంకా అట్లాంటప్పుడు దాన్ని మనం నార్త్ సినిమాగా మాత్రమే ఎలా కన్సిడర్ చేస్తాం? ఇట్స్ ఎ సౌత్ మూవీ టూ. సో, ఇక్కడ మనం సౌత్ మూవీకి సపోర్ట్ చేస్తాం. సౌత్ మూవీస్‌లో ఫస్ట్ మన మూవీకి మనం సపోర్ట్ చేసుకుంటాం. సో, థట్ ఈస్ క్లియర్ కట్ అనమాట. సో, దాంట్లో ఇప్పుడు 'నాగార్జున' గారు కూడా ఉన్నారు యాక్చువల్‌గా 'కూలీ' సినిమాలో. బట్ ఏమంటే ఇంకా ఓవరాల్‌గా మార్కెట్ పరంగా చూసుకుంటే ఎవరి మార్కెట్ పెద్దది, ఏ మార్కెట్ పెద్దది అనేది చూసుకుంటే ఆబ్వియస్‌లీ ఇంక వార్ 2 మార్కెటే పెద్దదుంటది. థట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్ అంతే ఇంక. అంతకు మించి ఇంకేమీ లేదు. మనమేమి ఏమంటారు ఏదో సోషల్ మీడియాలో మాత్రమే కనబడేవి చూసుకోనో, లేదంటే కొంతమంది తాలూకా అభిప్రాయాలు మాత్రమే కన్సిడర్ చేసో చెప్పే మాటలు కావివి. ఇవన్నీ గూడా ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ, కలెక్షన్స్, రిపోర్ట్స్, డేటా, ఆడియన్స్ రెస్పాన్స్, పీక్ ఫ్యాన్ బేస్ ఇట్లాంటి యాస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా చూసి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి చెప్పే మాటలు ఇవన్నీ గూడా. సో, అది నేను అందుకే ఇంత క్లారిటీగా ఉంటా నేను. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఇట్స్ ఎ డెఫినైట్‌లీ ఎ సౌత్ మూవీ. అంటే అలాగని ఓన్లీ సౌత్ మూవీ గూడా గాదు. ఇట్స్ ఎ నార్త్ అండ్ సౌత్ మూవీ. బికాస్ ఇట్స్ ఎ కొలాబరేషన్. ఇట్స్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీస్. దట్స్ వాట్ హ్యాపెండ్ అక్కడ. అదే జరిగిందది. అది. 'కూలీ' సినిమాకైతే ఇట్స్ ఎ కొలాబరేషన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్. అది గాదు అంతే ఇంక. అది అందులో ఎవరు 'రజనీకాంత్' గారేమో తమిళ్ ఇండస్ట్రీ, 'నాగార్జున' గారు తెలుగు ఇండస్ట్రీ, 'ఉపేంద్ర' గారు కన్నడ ఇండస్ట్రీ, ఆయన 'శోభిన్' గారు మలయాళం ఇండస్ట్రీ, 'ఆమీర్ ఖాన్' గారు హిందీ ఇండస్ట్రీ. ఆల్ ఇండస్ట్రీస్. పాన్ ఇండియన్ మూవీ అది. పాన్ ఇండియన్ ఇండస్ట్రియల్ మూవీ అది. సో, అట్లా అనమాట. సో, అది గూడా ఆ మాటకొస్తే ఔట్‌రైట్ ఏమంటారు సౌత్ సినిమా కిందకి రాదు. కాకపోతే ఇట్స్ ఎ 'రజనీకాంత్' గారి సినిమా కాబట్టి ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ సౌత్ సినిమా. మనకి 'నాగార్జున' గారు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ సౌత్ సినిమా. మనకు 'ఉపేంద్ర' గారు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ సౌత్ సినిమా. బట్ మన ఇండస్ట్రీ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ వి హావ్ టు స్పీక్ అబౌట్ 'నాగార్జున' గారు. సో, థట్ ఈస్ ద పాయింట్ అనమాట. అట్లా. సో, అది నా ఒపీనియన్ అయితే అదే. సో, థాట్స్ ఇట్ గైస్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 'వార్ 2' మూవీ కోసం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వితిన్ 38 డేస్ మన ముందుకు వచ్చేస్తుంది 5 ఏఎంకి. సో, చూద్దాం. లెట్స్ సీ. ట్రైలర్ కూడా ఈ మంత్‌లో వస్తది కదా! సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.